ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసును నిజామాబాద్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని బోర్లాం గ్రామంలో సౌమ్య అనే వివాహిత భర్త రమేష్ను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లు చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించామని పోలీసులు వివరించారు. వివాహితల సంబంధమే ఈ హత్యకు దారితీసిందని తెలిపారు. నిందితురాలు సౌమ్య దిలీప్ అనే వ్యక్తితో కలిసి పథకం ప్రకారమే భర్తను హత్య చేయించిందని ఏసీపీ రాజా వెంకట్ తెలిపారు. దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తా ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఇతనికి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో దిలీప్ వాళ్ళ బ్రదర్కి అభిషేక్ చెప్పడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ప్రకారం 19th రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగా రాత్రి ఎవరైతే సౌమ్య ఉందో సౌమ్య స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇదే విషయాన్ని దిలీప్కి చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే మనకి సౌమ్య చెప్పిందో ఆ సౌమ్య చెప్పిన దాని ప్రకారం అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్ట్రాంగులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది.